హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారు జగన్. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్ గణాంకాల నుంచి అవినీతి వరకు పలు అంశాలపై గణాంకాలతో సహా విమర్శలు గుర్తించారు. పరిపాలన అధ్యక్షుడిగా బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు వాస్తవానికి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని మోసపూరిత అంకెలే ఉన్నాయని జగన్ ఆరోపించారు. కాగ్ నివేదికను ఉదాహరిస్తూ ప్రభుత్వం చూపిన లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదని విమర్శించారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే చంద్రబాబు 2 ఏళ్లలోనే ఎక్కువ అప్పులు చేశారని జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో కోవిడ్ కష్టాల్లో కూడా నెట్ బ్లోరింగ్ సీలింగ్ పరిమితిని దాటలేదని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే నెట్ బారోలింగ్ సీలింగ్ దాటి విచ్చలవిడిగా అప్పులు చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.31 లక్షల కోట్ల అప్పులు దాటేసిందని, జీహెచ్డిపిలో అప్పుల శాతం 5.089కి పైగా ఉందని గణాంకాలు వివరించారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్, ఈ ఫిజికల్ డెఫిసిట్ నిజంగా ఇవి ఎందుకు పెరుగుతా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రెవెన్యూ డెఫిసిట్లు, ఆయన వస్తే చాలు ఈ రెవెన్యూ డెఫిసిట్లు, మా హయాంలో ఎందుకు రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు కంట్రోల్గా ఉన్నాయి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తూనే రెవెన్యూ డెఫిసిట్లు, ఫిజికల్ డెఫిసిట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? రెవెన్యూ డెఫిసిట్ అంటే రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ మైనస్ రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది రెవెన్యూ డెఫిసిట్. ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలో విచ్చలవిడిగా జరుగుతూ ఉన్న అవినీతి, దోచుకో పంచుకో తినుకో, అందరూ జాయింట్గా రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పెరగడంలా, రాష్ట్రానికి సంబంధించిన వనరులు రావడంలా చంద్రబాబు నాయుడు గారు, ఆయన బినామీలు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన ఎల్లో మీడియా సహచరులు దోచుకో పంచుకో తినుకో పరిస్థితిలో ఏకంగా ఇసుకను వదలడంలా, మట్టిని వదలడంలా, సిలికాను వదలడంలా, క్వాడ్స్ను వదలడంలా, లాటరైట్ను వదలడంలా, గ్రనైట్లను వదలడంలా, లిక్కర్ వదలడంలా, లిక్కర్ మాఫియా నడుస్తా ఉంది, భూమును వదలడంలా, అధిక రేట్లకు పీపీఏలు, మొత్తం అన్నింటా కూడా దోపిడీయే. ఇక ప్రభుత్వానికి ఆదాయాలు ఎలా వస్తాయి? సంక్షేమము అభివృద్ధి ఎలా నడుస్తుందా? ఎంత అప్పులు తెచ్చినా కూడా ఎలా సరిపోతాయి? అంతా దోచేస్తూ ఉంటాయి. విశాఖపట్నంలో చిన్న ఎగ్జాంపుల్ కూడా, ఉదాహరణ కూడా చెప్తా ఉన్నా, ఏ స్థాయిలో వీళ్ళ దోపిడీ అని అంటే విశాఖపట్నంలో అత్యంత విలువైన భూమిని 54 ఎకరాలు 5,000 కోట్లు విలువ చేసే భూమి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా దగ్గరుండి ఆయన సమీప బంధువుకు కట్టబెట్టే కార్యక్రమం చేస్తే రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, చెనిక్కాయలకు, బెల్లానికి అతి తక్కువ రేటుకు భూములు ఇస్తా ఉన్నాడు. భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో 2,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీకి ఎదురిస్తాడంట.
ఈయన ఎదిరిస్తాడంట. రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి ఇలాంటి స్కాములు జరుగుతూ ఉంటే? చంద్రబాబు గారి ప్రభుత్వ ఆర్థిక పనితీరు అధ్వానంగా ఉందని చెప్పడానికి ఇంకొక అంశం కూడా చెప్తాను. మామూలుగా మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో ఉండాలి. ఆ మినిమం క్యాష్ బ్యాలెన్స్ అనేది ట్రెజరీలో లేకపోతే, కన్సాలిడేటెడ్ ఫండ్లో కన్నా లేకపోతే, వెంటనే ఇట్ విల్ ట్రిగర్ ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. అంటే ఇవన్నీ కూడా రకరకాల వడ్డీలతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఎప్పుడైతే లేకుండా పోతాయో అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ ట్రిగర్ వడ్డీతో కూడిన స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ ఎస్డిఎఫ్ అంటారు, అది ట్రిగర్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా దాటిపోతే వడ్డీతో కూడిన డబ్ల్యూఎంఏ అంటే వేస్ అండ్ మీన్స్ అకౌంట్, అది ట్రిగర్ అవుతుంది. అది కూడా దాటిపోతే ఓడీలోకి వెళ్ళిపోతాం, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఇవన్నీ కూడా వడ్డీతో కూడిన ఇన్స్ట్రుమెంట్స్. ట్రెజరీలో మినిమం బ్యాలెన్సులు లేకపోతే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్లో మినిమం బ్యాలెన్సులు కానీ లేకపోతే, ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? ఏ కష్టాలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో లేనప్పటికీ, మా హయాంలో అన్న కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు చూసినాం, రకరకాల ఇబ్బందులకర పరిస్థితుల మధ్య రాష్ట్రాన్ని నడిపినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టాలు లేనప్పటికీ 2024-25లో మినిమం నగదు ట్రెజరీలో ఉన్న రోజులు ఎన్నో తెలుసా? కేవలం 8 రోజులు. అంటే 365 రోజులకు 357 రోజులు ట్రెజరీలో మినిమం బ్యాలెన్స్ కూడా పెట్టలా. చంద్రబాబు నాయుడు గారు తాను చేస్తా ఉన్న పరిపాలనకు, ఆయన ఇస్తా ఉన్న బిల్డప్కు మధ్య తేడాను స్పష్టంగా చూపించే మరొక చిత్రపటం ఇది, మరొక పెయింటింగ్ ఇది. ఓవైపు మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తాడు, మరోవైపు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తా ఉన్నాడు. పైగా వాళ్ళు చేస్తా ఉన్న అప్పులన్నీ కూడా బయటకు రానివ్వకుండా దాచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది ఇంకా ఆశ్చర్యం. వాళ్ళు చేస్తూ ఉన్న అప్పులు బయటకు రానివ్వకుండా ఏకంగా దాచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2024-25లో ఆయన వాస్తవంగా చేసిన అప్పులు ఏకంగా 81,082 కోట్లు అయితే, ఇది కాగ్ రిపోర్ట్లో స్టేట్మెంట్ 6 ఫ్రమ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ బై కాగ్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 24-25. కాగ్ రిపోర్టు స్టేట్మెంట్ 6 ఇది. ఆ ప్రింట్ పెట్టేసినాం అంతే. కాగ్ రిపోర్ట్లో తీసుకొచ్చి ఆ ప్రింట్ చూపిస్తా ఉన్నా నీకు, మీ అందరికీ కూడా. నెట్ బారోయింగ్, నెట్ ఇంక్రీజ్ ఇన్ బారోయింగ్ చూడండి, ఆ కాలం సర్కిల్ చేసినాం చూడండి. ఎనభై 81,082 కోట్లు చూపిస్తా ఉంటే కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఏకంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చూపిస్తూ 60,000 కోట్ల రూపాయలు మాత్రమే నెట్ బారోయింగ్ కింద చూపిస్తా ఉన్నారు. అంటే 60,485 కోట్లని. అంటే తప్పుడు సమాచారం, దాచిపెట్టే కార్యక్రమం. ఏకంగా 20,000 కోట్ల అప్పును
వాస్తవంగా చేసిన అప్పును దాచిపెట్టి చూపిస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దీని మీద కేబినెట్ సెక్రటరీకి మేము లేఖ రాస్తా ఉన్నాము. ఈ కాగ్ రిపోర్టు ప్లస్ వాళ్ళు రాసిన లేఖ రెండు కూడా చూపించి చంద్రబాబు నాయుడు కోసం కింద మీద పడిన ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా ఆటోమేటిక్లీ క్వశ్చన్ మార్కులకు వస్తాయి. దగ్గరుండి సభను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు డిఓపిటికి లేఖ రాస్తున్నాం, కేబినెట్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, ఫైనాన్స్ సెక్రటరీకి లేఖ రాస్తున్నాం, కాగ్ రిపోర్టు ఈ రిపోర్టు రెండు కూడా పెట్టి ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక ఇది డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు. ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ ఏతర అప్పులు. ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా వీటిని అన్నింటినీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనకంగా ఏమంటారు అని. కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు. తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు. వీళ్ళిద్దరినీ పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే. పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్నా బడ్జెట్ ముగింపులో, బడ్జెట్ ముగిసింది కాబట్టి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాము, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించినా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మళ్ళీ అడుగుతా ఉన్నా. ఇప్పటికే 3 బడ్జెట్లు పెట్టారు. సూపర్ 6, సూపర్ 7లో యువగలం అనే పేరు పెట్టి నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 రూపాయల చొప్పున, సంవత్సరానికి 36,000 చొప్పున, ఈ 3 ఏళ్లకు ప్రతి నిరుద్యోగికి బకాయి పడ్డ 1,08,000 ఎప్పుడు ఇస్తారో అని అడిగితే నోరు మాత్రం మెదపడం లేదు. అడుగుతా ఉన్నా, మళ్ళా రెండోసారి అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, 18 ఏళ్ళు నిండిన
60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు, ఇవన్నీ నేను సూపర్ 6 సూపర్ 7లే, నాలలో నుంచి తీస్తున్నా బయటికి. 18 ఏళ్ళు నిండిన 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి అని చెప్పి మీ సూపర్ 6లో సూపర్ 7లో పేరు పెట్టి ఇస్తామన్నారు. జూన్ 2024 నుంచే ఇవన్నీ వర్తిస్తాయని కూడా చెప్పినారు. మీరు ఇచ్చిన బాండ్లు చూసినా, మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు చూసినా అన్నీ కూడా జూన్ 2024 నుంచే స్టార్ట్ అయిపోతాయన్నారు. ప్రతి నెల 1500 ఇస్తామన్నారు. ఏడాదికి 18,000 ఇస్తామన్నారు. 3 ఏళ్లకు గాను ఒక్కొక్కరికి 54,000 బాకీ. ఒక్కొక్క మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు ఒక్కొక్కరికి ఏకంగా 54,000 బాకీ. ఓటర్ లిస్టు ప్రకారం చూసినా కానీ ఏకంగా ఓటర్ లిస్టు చూపించమాట రాష్ట్రంలో ఇంతకుముందు నువ్వు చూపించింది ఎన్నికిపో సరిపోతుందమ్మా. 2,10,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి అదే అమ్మా, ఎందుకు అంత ఆవేశపడుతున్నాం? ఏం చేస్తా కాదు ఇక అదేనా అదే ఓటర్ లిస్టు చూసిన 2,10,58,615 మంది ఓటర్లు. వీళ్ళంతా 18 ఏళ్ళ వయసు నిండిన వాళ్ళే. ఇళ్లలో నుంచి ఒక 60 ఏళ్ళు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది ఉన్నారు. కరెక్ట్గా చెప్పాలంటే 1,78,99,440. ఒక్కొక్కరికి నువ్వు ఇస్తాననింది ఏంది? 1,500 నెలకు, సంవత్సరానికి 18,000. ఈ 3 ఏళ్లకు ఒక్కొక్కరికి 54,000 బాకీ. వీరికి ఎప్పుడు ఇస్తారన్న విషయం ఈ 16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. ఇదే సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ, ఈనాడు పత్రిక అడ్వర్టైజ్మెంట్ మళ్ళా చూపించండి. మీ సూపర్ 6 సూపర్ 7లో ఇంకో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ అని. నెలకు 4,000 రూపాయలు చొప్పున, ఏడాదికి 48,000 రూపాయలు చొప్పున 3 ఏళ్లకు వీళ్ళు బాకీ పడింది ఒక్కొక్కరికి 1,44,000. వీరికి ఎప్పుడు ఇస్తారు స్వామి ఇది అని అడిగినాం. కనీసం మాట్లాడను కూడా లేదు. పైగా 2024 ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి మార్చిలో మేమిచ్చిన పెన్షన్ల సంఖ్య 66,34,372. మేమిచ్చిన పెన్షన్లు అక్షరాల ఎన్నికల షెడ్యూల్ మార్చి 16 వచ్చింది. ఆ తేదీ నాటికి, ఆ మార్చి నాటికి మేమిచ్చిన పెన్షన్లు మార్చిలో 66,34,372. దాంట్లో ఇప్పటికే 5,64,709 పెన్షన్లు కట్ చేసినారు. వీళ్ళు మొన్న మార్చిలో ఇచ్చిన పెన్షన్లు చూస్తే 60,69,663. అంటే దాని అర్థం 5,64,709 పెన్షన్లు కటింగ్. ప్రతి నెల 25,000 పెన్షన్లు కట్ చేస్తా ఉన్నారు. కావాలంటే మీరే గమనించండి. ఫిబ్రవరి, లాస్ట్ మంత్ ఫిబ్రవరి, ఈ మంత్ మార్చు, ఈ 2 తేడా మీరే గమనించండి. 2026 ఫిబ్రవరిలో ఇచ్చిన పెన్షన్లు 60,96,108 అయితే
ఈ మార్చ్లో ఇచ్చిన పెన్షన్లు 60,69,663. అంటే ఈ ఒక్క నెలలోనే కత్తిరించిన పెన్షన్లు 26,000. ప్రతి నెల ఇలా కత్తిరిస్తున్నారు. ఈరోజు టోటల్గా సీన్ రివర్స్. మా ప్రభుత్వ హయాం నుంచి ఇప్పటికి గమనిస్తే ఈ మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లతో గమనిస్తే మా ప్రభుత్వ హయాంలో 66,34,372 పెన్షన్ల నుంచి ఇప్పుడు నిన్న మార్చిలో ఇచ్చింది 60,69,663 పెన్షన్లు. అంటే ఏకంగా 5,64,709 పెన్షన్లు కత్తిరించినారు. పైగా కనీసం మెజారిటీ ఆఫ్ ది టైం అయిపోయిన పరిస్థితుల్లో ఆ బడ్జెట్ కూడా ఆయన ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా దాదాపుగా 16 రోజులు దీని మీద చర్చ జరిగిన పిమ్మట చంద్రబాబు నాయుడు గారిని ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఏదైనా దానివల్ల మంచి జరిగిందా అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు సైతం చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ మీద తాను పెట్టిన మోసాలు, కల్పిత లెక్కలు, అబద్ధాలు ఇవి మాత్రమే ప్రజలకు కనిపించాయి తప్ప ప్రజలకు జరిగిన మేలైతే ఒక పెద్ద సున్నా. ఇన్ఫ్యాక్ట్ ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తా ఉన్నాడు అన్న విషయంపై నేను గత నెల 19వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి చాలా సవివరంగా కూడా చెప్పాను. తనను మొదటి బడ్జెట్లో తాను పెట్టినప్పుడే అయ్యా చంద్రబాబు గారు వీటికి సంబంధించి సమాధానాలు ఉన్నాయా అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు చివరికి కాగ్ రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు నేను ఏదైతే వివరాలు అయితే చెప్పానో వాటినే కాగ్ రిపోర్టు కూడా రూఢీ చేస్తూ చంద్రబాబు గారి కూటమి చేస్తా ఉన్న ఆర్థిక విధ్వంసాన్ని కళ్ళగట్టినట్టుగా కూడా కాగ్ నివేదిక కూడా చూపింది. ఇన్ఫాక్ట్ చంద్రబాబు గారి ఆర్థిక విధ్వంసం ఎలా ఉంటుంది అన్నదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా. మా ప్రభుత్వం చివరి ఏడాది అంటే 2023-24ను ఆయన తొలి ఏడాది ఏదైతే ఆడిటెడ్ కాగ్ రిపోర్ట్స్ ఏదైతే పబ్లిష్ చేసిందో మా చివరి ఏడాది 2023-24, ఆయన తొలి ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. 2023-24లో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు 2023-24 మా చివరి సంవత్సరంలో ప్రభుత్వం నుంచి చేసిన మొత్తం ఖర్చు ఎంత అని చూస్తే 2,36,486 కోట్లు స్లైడ్లో మీకు కనిపిస్తుంది. ఆ సంవత్సరం ప్రభుత్వానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన వనరులు అంటే ఒక అప్పులు తప్ప అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్నులు ఆదాయము, పన్నేతర ఆదాయాలు, డెవల్యూషన్స్ అంటే కేంద్ర ప్రభుత్వం మన వివిధ రాష్ట్రాలకు ఇచ్చే వాటా డెవల్యూషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్,
అన్నీ కూడా కలుపుకుంటే, ఇవన్నీ కూడా కలుపుకుంటే 1,73,767 కోట్లు. మా ప్రభుత్వం చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లు, ద్రవ్య లోటు అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు 2023-24లో మా ప్రభుత్వం చేసిన అప్పులు ఫిజికల్ డెఫిసిట్ 62,719 కోట్లు కూడా మీ కంటికి కనిపిస్తుంది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు, ఈ రెవెన్యూ లోటు, ఈ ద్రవ్య లోటు అంటే ఈ అప్పులు చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు. కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు అంటే అన్ని రకాల రాబడులు, టోటల్ రిసీట్స్, ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఆ టోటల్ రిసీట్స్ ఒకసారి చూస్తే అంటే పన్ను స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, పన్నేతర రెవెన్యూస్, డెవల్యూషన్స్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, ఇటువంటి అన్ని టోటల్ రిసీట్స్ అన్ని కూడా కలిపితే కేవలం 1,68,024 కోట్లు. అదే మీరు గమనిస్తే ఆ టేబుల్లో మా హయాంలో 2023-24లో 1,73,767 కోట్లు కనిపిస్తే ఇక్కడ మాత్రం 1,68,024 కోట్లు మాత్రమే కనిపిస్తుంది. ఇంకా గమనిస్తే 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు వర్సెస్ మా ప్రభుత్వ హయాంలో మా చివరి ఏడాది కూడా రెవెన్యూ లోటు 38,682 కోట్లు మాత్రమే. అక్కడ నుంచి మా హయాంలో చివరి ఏడాదిలో రెవెన్యూ లోటు 38,682 కోట్లుంటే ఆయన హయాంలో రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లకు ఎగబాకింది. ఇక 2023-24లో అంటే మా ప్రభుత్వ హయాంలో ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు మేం చేసింది ఎంత అని చూస్తే 60,285 కోట్లుగా కనిపిస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిజికల్ డెఫిసిట్ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసిన అప్పులు ఎంత అంటే ఏకంగా 81,071 కోట్లు కనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంకు మన హయాంకు తేడా చూస్తే చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది రాష్ట్రానికి రాబడులు తగ్గాయి. ఇంతకుముందు మా హయాంలో 1,73,767 కోట్లు ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి 1,68,024 కోట్లు. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. 38,682 కోట్లు మా హయాంలో ఉంటే ఏకంగా 60,285 కోట్లు ఆయన హయాంలో. రెవెన్యూ డెఫిసిట్ ఏకంగా 56% పెరిగింది. ఇక ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇక ద్రవ్యలోటు చూస్తే ఏకంగా మా హయాంలో చేసిన అప్పులు 60,265 కోట్లు అయితే ఆయన హయాంలో ఏకంగా 81,071 కోట్లు అంటే ఏకంగా 30% పెరిగింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి మొదటి ఏడాది చూస్తే ఎక్కడా కూడా సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. పైగా మా హయాంలో ఉన్న పాత స్కీములన్నీ రద్దు చేసినట్టు ఆ స్కీములు లేవు. అయినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఇంతటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, 2024-25 తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి 2024-25 తర్వాత కూడా ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్, అంటే ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటు అంటే ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ అంటే నథింగ్ బట్ అప్పులు. చంద్రబాబు నాయుడు గారు పెంచుకుంటూనే పోతా ఉన్నాడు. ఒకసారి గమనిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరం అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ నుంచి గమనిస్తే, అంటే మా 5 ఏళ్ల పీరియడ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పీరియడ్ 2025-26 దాకా, అంటే 2019-20 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల వరకు కూడా, ఈ 25-26 ఆర్థిక సంవత్సరం కూడా మొదటి 10 నెలల వరకు కూడా చూస్తే మా 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే, గమనించమని అడుగుతాను, అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే మా 5 సంవత్సరాల హయాంలో ఎంత తక్కువగా ఉందో అదే చంద్రబాబు గారి హయాంలో అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఎక్కువగా ఉందో తేడా తెలుస్తుంది. అంటే మా హయాంలో ఇంకా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పైగా క్రమం తప్పకుండా మేము ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేర్చుకుంటూ మేనిఫెస్టో అమలు చేసినాం. అలాంటి డిసిప్లిన్ చూపించిన పరిస్థితులు కూడా మాలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకసారి గమనిస్తే ఏ రకంగా యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఏ రకంగా 2019-20లో 25.59, కోవిడ్ 2020-21లో కోవిడ్ టైంలో కాస్త పెరిగింది 31.82కి వచ్చింది. తర్వాత మళ్ళా ఫిజికల్ డిసిప్లిన్ తీసుకొచ్చినాం. 21-22లో ఏకంగా 14%కి తగ్గించిన 14.08%. 22-23లో కూడా 24.97%. 23-24 చివరి సంవత్సరంలో కూడా మా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 26.52%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఒక్కసారి గమనిస్తే 2024-25లో ఏకంగా ఎలాంటి స్కీములు లేకపోయినా, సూపర్ 6, సూపర్ 7 లాంటి స్కీములు ఏవి లేకపోయినా, గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేసిన ఏకంగా ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులు యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ 2024-25లో 32.5%కు పెరిగింది. ఇంకా ఈ సంవత్సరం 2025-26 మొదటి 10 నెలలు కూడా తీసుకుంటే అక్కడ కూడా అప్పులు యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 39.74%కి ఎగబాకింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక విధ్వంసానికి ఇవన్నీ కూడా చిత్రపటాలు. ఆల్ దీస్ ఆర్ పెయింటింగ్స్. ఆర్థిక విధ్వంసానికి సాక్ష్యాలు, ఆధారాలు, చిత్రపటాలు. అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో జిఎస్టిపిలో ఫిజికల్ డెఫిసిట్ కాంపోనెంట్ అంటే జిఎస్టిపిలో తీసుకొచ్చిన అప్పుల శాతం ఏకంగా 5.08%. మా హయాం చూస్తే, మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు చూస్తే కూడా జిఎస్టిపిలో
ఫిజికల్ డెఫిసిట్ అంటే జిఎస్టిపిలో అప్పులకు సంబంధించిన పర్సంటేజ్ ఎంత అంటే సగటున 4.11%. ఇంకా మా హయాంలో కోవిడ్ ఉంది, అనుకోని ఖర్చులు పెరిగాయి, అలాంటి విపత్కర పరిస్థితులు, ప్లస్ తూచా తప్పకుండా మేనిఫెస్టోను కూడా అమలు చేస్తాం. అయినా కూడా జిఎస్టిపిలో వాస్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా సగటున మీద 4.11% ఉంటే ఈయన 2024-25 మొదటి ఏడాదిలోనే ఏకంగా 5.08% దాటేశాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే విషయంలో చంద్రబాబు నాయుడు గారి విధ్వంసపు రికార్డుకు ఇది నిజంగా చిత్రపటాలుగా నిలబడుతుంది. మామూలుగా ఏ రాష్ట్రమైనా కూడా ఎన్బిసి అంటారు, అంటే నెట్ బారోయింగ్ సీలింగ్. ఏ రాష్ట్రమైనా కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ విచ్ ఇస్ స్టిపులేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఎన్బిసికి లోబడి అప్పులు తీసుకోవాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ చట్టాన్ని, ప్రతిసారి ఈ ఎన్బిసిని నెట్ బారోయింగ్ సీలింగ్ని ప్రతిసారి కూడా ఈ మనిషి ఉల్లంఘిస్తూనే ఉన్నాడు. ఒకవైపున ఉల్లంఘిస్తాడు, మరోవైపున బిల్డప్ మాత్రం ఇస్తాడు. తాను గొప్ప పరిపాలనా దక్షుడుగా ఒక పెద్ద బిల్డప్ మాత్రం ఇస్తాడు. వాస్తవాలు చూస్తే 2014 నుంచి 19 కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు కూడా నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసిని అనుమతించిన దానికన్నా, అంటే ఎన్బిసి ఏదైతే నెట్ బారోయింగ్ సీలింగ్ అనుమతించిన దానికన్నా ఆ 5 ఏళ్లలో కూడా 29,099 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చాడు ఆయన. అదే మా హయాంలో 2019 నుంచి 24 మా హయాంలో చూస్తే 2 ఏళ్ల పాటు మా కోవిడ్ ఉన్నా కూడా, దీనివల్ల ఆదాయాలు తగ్గినా కూడా, ప్రజలను కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ సేవల రూపేణా భారీగా ఖర్చులు పెట్టే పరిస్థితులు ఉన్నా కూడా, ఇవన్నీ ఉన్నా కూడా, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ అమలు చేసిన అయినా కూడా మేము నెట్ బారోయింగ్ సీలింగ్ ఎన్బిసి పరిమితికి కన్నా 12,708 కోట్లు తక్కువగానే అప్పులు చేశాం. మా 5 ఏళ్ల ట్రాక్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మళ్ళీ సీన్ రివర్స్. ఫిజికల్ డిసిప్లిన్ అనేది గాలికి ఎగిరిపోయింది, మళ్ళీ సీన్ రివర్స్. తాను అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2024-25లో నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే పరిమితికి మించి ఏకంగా 17,953 కోట్లు అధికంగా అప్పులు తీసుకొచ్చారు ఎన్బిసి సీలింగ్ కన్నా. కింద కనపడతాయి చూడండి. ఇక 2025-26 ఏడాదిలో పరిస్థితి చూస్తే ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఈ 2 ఏళ్లలో చంద్రబాబు తెచ్చిన అప్పులు ఒకసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులు, కుదుర్చుకున్న అప్పులు, వీటి గ్రాస్ అప్పులు, వీటికి సంబంధించిన గ్రాస్ అప్పులు ఎంత అని చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. 3,20,000 కోట్లు దాటాయి ఇప్పటికే. మా 5 ఏళ్ల పీరియడ్లో కూడా మేము తీసుకొచ్చిన అప్పులు 3,31,000 కోట్లు అయితే, ఈయన తీసుకొచ్చిన అప్పులు, ఈయన కాంట్రాక్టెడ్ అప్పులు గ్రాస్గా చూస్తే 3,20,000 కోట్లు దాటాయి. ఇంకోటి ఏమేమి కార్పొరేషన్ నుంచి ఎంతెంత అప్పులు తాను కాంట్రాక్ట్ చేసినాడు, ఎంతెంత అప్పులు తాను తీసుకొచ్చినాడు, అన్నీ కూడా ఈ టేబుల్లో
పొందుపరచడం జరిగింది. వీటికి అన్నిటికీ కూడా జీవోలు కూడా ఉన్నాయి. ఈ రెండేళ్లలోనే ఏకంగా మేము 5 ఏళ్లలో చేసిన అప్పు 3,31,100 కోట్లు అయితే ఈయన 2 ఏళ్లలోనే 3,20,000 కోట్లు, 3,20,454 కోట్లు ఈయన కాంట్రాక్టెడ్ అండ్ చేసిన అప్పులు, గ్రాస్ అప్పులు. ఎవరు ఆర్థిక విధ్వంసం చేస్తా ఉన్నారు అన్నదానికి ఇది నిదర్శనం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.